లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు ఎన్ దానియేల్ గారు 1956వ సంవత్సరం ఏప్రిల్ 28వ తేదీన చేసిన ప్రసంగము నిర్గమకాండము 24వ అధ్యాయం 2వ వచనం. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను. తన విధేయతను బట్టి మరియు దేవుని పిలుపును బట్టి దేవునికి సమీపంగా ఉండుటకు మోషే అర్హత కలిగి ఉన్నాడు. దేవునికి విధేయత కలిగి ఉండుటకు, దేవుని సత్యాన్ని అర్థం చేసుకున్నటకు మనుషునికి అవకాశాలు ఇవ్వబడ్డాయి. మానవుని సహజమైన తిరుగుబాటు స్వభావము దేవుని సత్యమును ప్రశ్నించి విధేయతను వాయిదా వేయును. అతని గర్వము అతన్ని విడిచినప్పుడు సహాయం కొరకు అడుగుటకు, విధేయతకైన కృప కొరకు అతడు ప్రార్థించును. 119వ కీర్తన 5వ వచనము, ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. మనలో కొంతమందిమి అవిధేయతకు ఎంతో అలవాటు పడి ఉండటం వలన దేవుని యొక్క ప్రాముఖ్యమైన, ఫలవంతమైన, చురుకైన జీవితము మనలో నుండి వచ్చుటలేదు.